ఈజీ మనీ కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. అదే తరహాలో ఓ విద్యార్థి చదువును సైతం వదిలేసి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో డ్రగ్స్ స్మగ్లర్గా మారాడు. హైదరాబాద్లోనే ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. పోలీసుల కంటపడకుండా విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పిస్తూ హైదరాబాద్లో దందా చేస్తున్నాడు. కానీ ఈసారి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇంతకీ ఆ కంట్రీ స్టూడెంట్ ఎవరు? హైదరాబాద్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు భారీగా దాడులు చేస్తున్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ 2న కూడా భారీగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. చదువు మధ్యలోనే వదిలేసిన ఓ యువకుడు డ్రగ్స్ దందాలోకి అడుగుపెట్టినట్లు పోలీసుల దాడిలో బయటపడింది. అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఏర్పరచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇటీవల చిలకలగూడ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో నిందితుడు చిక్కాడు. అతడి వద్ద నుంచి భారీ మొత్తంలో వివిధ రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రవాణా ముఠాతో సంబంధాలు పెంచుకుని నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన నిందితుడు ఉన్నత చదువులు మధ్యలోనే మానేసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్లు విచారణలో వెల్లడైంది. విదేశీ నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ ను తెప్పించి నగరంలోని యువతకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసిన డ్రగ్స్ విలువ సుమారు 63.65 లక్షల రూపాయలుంటుందని అధికారులు అంచనా వేశారు. అదనంగా నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన డిజిటల్ పరికరాల్లో డ్రగ్స్ కొనుగోలు, అమ్మకాలకి సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరింత మంది యువకుల ప్రమేయం ఉండే అవకాశముందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే కొంతమంది కీలక వ్యక్తులను గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ వ్యాపారంపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు మల్టిపుల్ డ్రగ్స్ ఎండిఎంఏ, ఓజీ, తర్వాత హ్యాష్ ఆయిల్, ఈ అన్నీ కలిసి ప్రాపర్టీ వర్త్ ఆఫ్ 63,65,500 రూపీస్ వర్త్ ప్రాపర్టీ మేము సీజ్ చేశాము. మొత్తం ఆపరేషన్లో మేము 3 కేసెస్ బుక్ చేశాము. ఈ కేసులో మెయిన్ పెడ్లర్ వాడి నుంచి మన ఎండిఎంఏ 115 గ్రామ్స్ ఎండిఎంఏ మేము సీజ్ చేశాము వర్త్ ఆఫ్ 11,50,000. ఈ సాయి నిఖిల్ యాదవ్ ఇది ఇంటర్మీడియట్ స్టడీ ఆపేసి తర్వాత ఇది బ్యాడ్ హ్యాబిట్లో అలవాటై ఈ డ్రగ్ కన్జంప్షన్ స్టార్ట్ చేశారు. స్లోలీ డ్రగ్ కన్జంప్షన్తో కన్వర్ట్ అయ్యి వాళ్ళు లోకల్ పెడ్లర్గా వాళ్ళ బిజినెస్ అక్కడ స్టార్ట్ చేశారు. అండ్ అక్కడ నుంచి వాళ్ళు నీడీ కన్జ్యూమర్స్కి రెగ్యులర్గా ఇది ఎండిఎంఏ పిల్స్ సేల్ చేశారు. ఈ ఘటన నగరంలో యువతలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగంపై మరోసారి ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.